హాయ్ ఫ్రెండ్స్, వెంకీ మల్లేశ్వరి ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ మనం చేయబోయే రెసిపీ కీమా అండి. కీమా పావు కిలో కీమా తీసుకున్నాను. కైమా అండి, మటన్ మేక కైమా అండి. ఇది మేక కీమా. దీన్ని క్లీన్ చేసే విధానం, నిమ్మకాయ పసుపు వేసి క్లీన్ చేశానండి. పక్కన 2 సార్లు 3 సార్లు శుభ్రంగా కడుక్కుని తీసుకొని రాకుండా పక్కన పెట్టుకోండి. నాన్ వెజ్ ఏదైనా సరే పసుపు నిమ్మకాయతో క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇలా క్లీన్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 కలిపి చేశానండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. హోల్ గరం మసాలా, ధనియాలు, 2 యాలకులు, 4-5 లవంగాలు, గసగసాలు, జీలకర్ర, మొత్తం ఇది పేస్ట్ చేసి ఈ మాదిరి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తీసేయాలి. ఇంకా గరం మసాలా, హోల్ గరం మసాలా ఇది రుబ్బి ఇలా చేసుకున్నానండి. ఇంక ఇది పక్కన పెట్టేస్తున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. జీడిపప్పు 10 పలుకులు వేసాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. పసుపు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం అండి, 2 ఆనియన్స్ అండి, 3 పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఆయిల్ 50 గ్రాములు అండి. ఇవన్నీ కలిపి వేయించడం కూర ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ కూడా ఈ కూరకు తగ్గ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు కూర చేసే విధానం ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. స్టవ్ ఆన్ చేసామండి, పెనం పెట్టాము, ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత చూపించాను కదండి ముందు, ఆనియన్స్ కట్ చేశాను, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేశానండి. వేయిస్తాను. చూడండి, ఇలా దోరగా వేయించాలి, బాగా ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన రాకుండా వేపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఇది వేగిందండి. ఇలాగ లైట్గా వేగనిచ్చి కీమా వేసేస్తున్నానండి. కీమా అంతా కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. మీకు చూపించాను కదా, నీసుకొంప రాకుండా పసుపుని నిమ్మకాయ పెట్టి శుభ్రంగా కడుక్కోండి అన్నాను కదా, అలా అదే విధంగా చేసుకోండి. నీసు అన్నీ కూడా కడుక్కునే ముందు పసుపు నిమ్మకాయ పెట్టి కడుక్కోవాలండి. చూడండి, ఇప్పుడు పసుపు వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నానండి, కారం వేస్తున్నానండి, మసాలా వేస్తున్నానండి, జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి. అంటే కలిపేసి ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత మూత పెట్టేస్తానండి. గరం మసాలా ఉంది కదా, 1.5 టేబుల్ స్పూను, ఇది దింపేటప్పుడు వేస్తానండి. ఇది చూడండి, కీమా వేగుతుంది. వేసిన తర్వాత అన్నిటితో ఒక 10 మినిట్స్ బాగా ఈ నీరంతా పీల్చే వరకు కొంచెం వేపండి. చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్ సంబంధించి, మటన్ సంబంధించి ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ ఇలా వేపడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. 1 నిమిషం మూత పెడుతున్నాను. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఫస్ట్ వాటర్ చూపించలేదు ఫ్రెండ్స్, మీకు ఏమనుకోవద్దు. వాటర్ మాత్రం పోయాలండి. కొంచెం 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలాగా కుక్కర్లో ముక్క ములిగేంత వరకు, వీడియోలో చూడండి, ముక్క ములిగేంత వరకు మాత్రం వాటర్ పోయండి. 2 విజిల్స్ వేయింతాను, 3 విజిల్స్ వేయింతాను. కంపల్సరీ అయిపోతుందండి. ఇది అంటే త్వరగా అయిపోతుందని ఇలా చేస్తాను. మామూలుగా కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం లేట్ అవుతుంది. ఇలా అయితే మెత్తగా అవుతుందని ఇలా వేస్తున్నానండి. చూడండి, నేను చూపించిన మాదిరి ఇలా చేయండి. 3 విజిల్స్తో మీకు రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కట్టేయండి. కట్టేస్తున్నాను. మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇలాగా మూత తీసుకోండి. చూడండి, ఇలాగ తయారైంది. కొంచెం స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకోండి. కొంచెం వాటర్ ఉన్నా పీలుస్తుంది. బాగా దగ్గరికి కొంచెం ఇంకా వదలాలి. మొత్తం కుక్కర్లో అలా వాటర్ లేకుండా వేసుకోకూడదని కొంచెం ఎక్స్ట్రానే వేసాను. కొంచెం 1 గ్లాస్ వాటర్ మాత్రం వాడానండి ఈ కీమాకి. ఒక 5 నిమిషాల్లో మొత్తం ఎగిరిపోతుంది వాటర్. చూడండి, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తున్నాను. అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి.
సరిపోతుంది, ఇలాగా దగ్గర అయిపోతుంది, ఉండి కొద్దిగా ఎగిరిపోయి ఆఫ్ చేస్తాను ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కైమా ఎంత నీట్గా వచ్చిందో. మటన్ కైమా అండి ఇది. ఇలా చేసుకోండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో అయ్యని. ఇది హెల్తీగా ఉంటుందండి, హెల్తీ ఫుడ్ ఇది. బాగా ఎప్పుడైనా ఒంట్లో బాగోలేకపోయిన తర్వాత జ్వరంతో అయిపోయిన తర్వాత బాగా నీరసపడిపోయిన బాలింతరాలకు కానీ మెత్తగా ఇలా కైమా తీసుకోవచ్చండి. మటన్ని కీమా కుట్టించి ఇలా చక్కగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో, మీకు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్లో ఏమన్నా కొంచెం తక్కువ కావాలంటే మెజర్మెంటు బాలింతరాళ్ళకి అవి కూడా వాడుకోవచ్చు. ఇది అంటే మెజర్మెంట్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు కావాలంటే. మామూలుగా నార్మల్గా అందరికీ ఉండేది ఇదండి. తర్వాత వేరే వీడియోలో కూడా వేరే విధంగా చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.